శ్రీరామ్ నగర్ కాలనీలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పోలవరం జిల్లా నెల్లిపాక మండలం శ్రీరామ్ నగర్ కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపన నుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని, ప్రజల కోసం పోరాటం చేయడం పార్టీ ముఖ్య లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎటపాక మండల నాయకులు మారసు గంగాధర్, జనసేన పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బండి రాంప్రసాద్, కొమ్ము వెంకట్, అక్కల రాకేష్, రాపోలు కుమార్ స్వామి, గుంజరాజు, తేన చిన్న వెంకన్న, బొడ్డు ఆనంద్, ఎడ్ల లోకేష్, జెట్టి కృష్ణ, ఓబినేని శివకృష్ణ, కోరుకొండ ధనరాజ్, పర్సిక వీర్రాజు, కోళ్లూరు రామ్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ రోజున జనసేన పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు శ్రీరామ్ నగర్ కాలనీలో జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేసి అలానే కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా కూడా చేసుకుంటూ ఉంది. ఈ రోజున కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీని నిర్మాణం చేసి ఆ రోజు నుంచి కూడా ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ 10 సంవత్సరాల పాటు కూడా ఏ ఒక్క పదవికి లేకపోయినా కానీ పార్టీని కష్టపడి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 12 సంవత్సరాల తర్వాత కానీ ఒక పదవి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. అలానే డిప్యూటీ సీఎంగానే కాకుండా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డా కీలక పాత్ర జనసేన పార్టీ అధినేతది. ఆ అధినేత కనుక ఈ రోజున చొరవ తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడేది కాదు, కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడేది కాదు. ఈ కూటమిని తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని అలాగనే బీజేపీ పార్టీని కలయిక ద్వారా ఈ రోజున ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా జనసేన పార్టీని ఖచ్చితంగా ఈ 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లలో కూడా 100% 100% రిజల్ట్ తోటి ఈ రోజున మన ముందుకు తీసుకురావటమే కాకుండా ఈ యొక్క గెలుపుని మనమే కాదు దేశ చరిత్రలోనే ఒక మైలురాలిగా నిలిచిపోయింది. అంటే పోటీ చేసిన ప్రతి చోట 100% రిజల్ట్ అన్నది దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా సాధించినటువంటి విజయం. అలానే డిప్యూటీ సీఎంగా వారు తీసుకున్నటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో మైలురాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ రోజున మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి డుమ్రిగూడ గ్రామం, ఎక్కడో ఉన్నటువంటి డుమ్రిగూడ గ్రామానికి కూడా తార్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. గొత్తె కోయలు ఉన్నటువంటి ఆ గ్రామాల్లో డోలీ మోతలు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కనిపించకూడదని రోడ్ల నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ రోజున రోడ్ల నిర్మాణం అంటే మన గ్రామాల్లో కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి గుండాల గ్రామానికి కూడా రోడ్డు నిర్మాణం ఎక్కడ లేకపోయినా ఈ రోడ్డు పంచాయతీరాజ్ శాఖలో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఈ ఒక్క చోటే కాకుండా మన మండలంలో అనేక చోట్ల ఎక్కడ చూసినా కానీ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి జనసేన పార్టీ తరపున వీర మహిళలు కానీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగుతున్నాం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు పోలవరం నియోజకం, రంపచోడవరం నియోజకం అయిన ఎటపాక మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనగర్ కాలనీలో ఈరోజు జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా కేక్ కటింగ్,
చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆవిష్కరణ పార్టీ స్థాపించి ఈ రోజుకి 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతంలో అడుగుపెట్టి ప్రజల పక్షాన నిజంతరం ప్రశ్నించే గొంతుగా ఏర్పడిన ఈ రోజు జనసేన పార్టీ అదేవిధంగా ఏ విధంగా అయితే 10 సంవత్సరాల నుండి అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాడి ప్రజా సమస్యల కోసం గొంతెత్తిన పార్టీ జనసేన పార్టీ. అదేవిధంగా ఈరోజు అధికారంలో జనసేన పార్టీ మరియు బీజేపీ యొక్క కూటమితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మా యొక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే చూస్తున్నారో డోలి మూతలు కానీ పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణాలు కానీ తన యొక్క దృష్టికి తీసుకొచ్చిన ఎటువంటి సమస్యలైనా ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసి ఒక గ్రామ అభివృద్ధి వాటర్ కానీ ఇటువంటి సమస్యలు కూడా రాష్ట్ర అభివృద్ధిని కూడా చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీని నిర్మించడం భాగంగా రేపు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ప్రజల పక్షాన తెలంగాణలో పోరాడుతుంది. ఈ యొక్క మా యొక్క భద్రాచలం రంపచోడవరం యొక్క ముంపు మండలాల సమస్యలు కూడా జనసేన పార్టీ యొక్క అధినేతకు కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది. రాబోయే సమయంలో భద్రాచలంలో ఒక డంపింగ్ యార్డు కూడా లేదు. ఇలాంటి పోలవరం ముంపుల 5 పంచాయతీల యొక్క సమస్యలు కూడా మా యొక్క అధినేత దృష్టికి తీసుకోవడం జరిగింది. దాని యొక్క ఏమన్నారంటే రేపు రాబోయే రోజుల్లో ఒక శ్రీరామనవమి అయిన తర్వాత ఇక్కడ కూడా ఒక పర్యటనకు వచ్చి ఏ విధంగా సమస్యలు ఉన్నాయో కూడా తెలియజేస్తా అన్నారు. దీని యొక్క కేంద్రం దృష్టి ఒక పరిధిలో ఉంది కాబట్టి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు దీన్ని ఒక రోజు భేటీ అయ్యి ఏ విధంగా మన యొక్క ముంపు మండలాల సమస్యల్ని తీసుకురావాలని కూడా పార్టీ అధినాయకుని దృష్టిలో ఉంది. కావున ఈరోజు జనసేన ఆవిర్భావం ధర్మంగా జనాలలో రేపు జనసేన గురించి నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది. కావున ఈ యొక్క 13వ వసంతాల అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన జనసేన నాతోటి జనసేన పార్టీ నాయకులకి ఇక్కడ వచ్చిన ముఖ్య చేసిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై జనసేన.